ప్రియమైన వాళ్ళరా, మనమందరము దేవుని సంకల్పానుసారంగా భూమి మీదకు దేహముతో వచ్చి 70 లేక 80 సంవత్సరముల ఆయుష్లో దేవుడు కోరుకున్న వ్యక్తిత్వమును సంపాదించుకొని తిరిగి ఎక్కడి నుంచి అయితే వచ్చామో అక్కడికి వెళ్ళిపోవాలనేది దేవుని యొక్క సంకల్పం. కానీ భూమి మీదకు వచ్చిన వారందరూ తమ పనిని బొత్తిగా మరిచిపోయి కేవలం భూమి మీద తనంటే దేహమే అనుకొని దేహం కొరకు ప్రయాసపడి దేవుడిచ్చిన ఆయుష్ అంతా దేహాన్ని కాపాడుకోవడానికి ఖర్చు పెట్టి మరణముతో ఉత్త చేతున తిరుగురాని లోకానికి వెళ్ళిపోతున్నారు. ఇదంతా స్పష్టంగా మన కన్నులకు కనబడినట్లు ఈ లోకపు జ్ఞానం మనకు దాన్ని అందించలేదు. కానీ ఆత్మ సంబంధమైన జ్ఞానం అనగా పరలోకం నుంచి వచ్చినటువంటి జ్ఞానమైన బైబిల్ ద్వారా ఈ జీవిత సత్యాన్ని తెలుసుకొని ఆ రాజ్యమునకు తిరిగి వెళ్ళడానికి గురించి మనం ప్రయాసపడుతూ ఉన్నాం. ఇది కేవలం క్రైస్తవ ఇతరులకే కాకుండా క్రైస్తవులకు కూడా నేడు ఈ తాత్పర్యం అర్థం కాకుండా బతుకుతున్నారని చెప్పక తప్పదు. ఎవరిని కదిలించినా వారు దేహాన్ని గురించి ఆలోచిస్తున్నారు, దేహమునకు కావలసిన సౌఖ్యాన్ని గురించి ఆలోచిస్తున్నారు తప్ప ఆత్మ తనంటే ఆత్మని, ఆత్మ సంబంధించిన సౌఖ్యతను గురించి ఎవరు విచారించుకోవటం లేదని కూడా సమాజాన్ని బట్టి మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ ఏదైనా మరణం అందరికీ వచ్చును అని రాశాడు. అవునా? ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనాన్ని దయతో చదువుదాం. చూడండి. మహాజ్ఞాని అయిన సొలొమోను గారు చనిపోబోతున్న వారు కానివ్వండి, చనిపోయిన వారిని గురించి కానివ్వండి, ఆయన మహాజ్ఞానాన్ని వెలుబుచ్చాడు. అక్కడ ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనాన్ని దయతో ఆలోచన చేద్దాం. చదవండి. 9వ అధ్యాయము 5వ వచనం. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుతారు నైనా, చాలామంది ఎరగరు. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురా, చాలామంది ఎరగట్లేదు. ఇది బాధ. మాకెందుకు వస్తుంది సావు, అసలు మేమెందుకు చచ్చిపోతాము అని అనుకుంటున్నారు. ప్రియులరా, చావు ముందరకు వస్తే తప్ప చావు గురించి ఎవరికి అర్థం కాదండి. ఇంతనేనా? చావు తనకు సంభవించేంత వరకు ఎవరికి చావుని గురించి స్పష్టంగా అర్థం కాదు. చావు కనుముందర ఉన్నప్పుడే అప్పుడు చావుని గురించి ఆలోచించాలనుకుంటారు. ఇక వ్యవధి ఉండదు. బ్రతికి ఉండు వారందరూ చత్తుమని ఎరగాలి. ఇది జ్ఞాని అయిన సొలొమోను మనకు తెలిపినది. చావరనైనా మనమందరం ఖచ్చితంగా చచ్చిపోతాం. సరే, అది ఎప్పుడో కదా అంటే ఎప్పుడు అనుకుంటున్నారు? ఇప్పుడు నాకేంటి, బలంగా ఉన్నాను, జ్ఞానంగా ఉన్నాను, ధనంగా ఉన్నాను, నాకెందుకు రాబోతుంది అనుకుంటున్నావేమో. ఊహించలేవు. నువ్వు నీ ముందర ఒకే ఒక క్షణములో నిలబడిపోద్ది అన్నాడు. అప్పుడు ఏమవుతుంది నాయనా? ఒక్కసారిగా అది మన కన్న ముందుకు వచ్చినప్పుడు అప్పటి వరకు గుర్తురాని ఇవన్నీ గుర్తొచ్చేస్తుందండి. అయ్యో నా బిడ్డలే, అవునా, అయ్యో నా భార్య, అయ్యో నా బంధువులు, ఏంటి పరిస్థితి? ఒక్కసారిగా గుర్తొచ్చినప్పుడు ఏమీ చేయలేవు, ఎదురుగానే నిలబడి ఉంది. అది ప్రమాదం కదా ప్రియులరా. అదే బ్రతికియుండు వారందరూ తాము చతురని పుట్టినప్పటి నుంచి తెలుసుకుంటున్నాం అనుకునైనా దానికి భయపడం. హఠాత్తుగా మరణము సంభవించిన వెరీ గుడ్, నేను వెళ్ళిపోతున్నాను అన్నటువంటి ఓ ధైర్యం ఎప్పుడు రాగలుగుతుందంటే మరణము లోపు చేసుకోవలసిన పనులన్నీ చేసి పెట్టుకున్న తర్వాతే ఆ ధైర్యం వస్తుంది ప్రియులారా. ఇంకా తీసుకెళ్ళు అని నేను మంచి పోరాటమును పోరాడితేనే నా పరుగు నేను కడముట్టించి తినే, ఇక తీసుకువెళ్ళు అన్నాడు పౌలు గారు. ఎంత ధైర్యంగా ఉంది ఆ మరణానికి. కానీ ఈరోజు బ్రతికిన వారందరూ ఆలోచించట్లేదు అంటే అయినా ఏదో చావు మన చుట్టరికం అనుకొని
అది ఎప్పుడో వచ్చి ఎప్పుడో పోతుందని అనుకుని ఈరోజు చావు కొరకు సిద్ధపడటం లేదు.